కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సదాశివపేటలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నూతన దేవాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర సరస్వతి స్వాములు విచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కలశ ప్రతిష్ఠ, గోపుర ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. భక్తుల కూటమితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు, శిల్ప కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదోని పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శుభ సందర్భాన్ని మరింత వైభవంగా మార్చారు. దత్తాత్రేయ స్వామి వారి, శ్రీకృష్ణుల వారి, వినాయకుల వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది సంపన్నమైంది. ఈ యాదవగిరి అనేటువంటి ఈ ఆదవాని పట్టణము యుగ యుగాల ఇతిహాసం కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణానికి మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముల వారు తమ దండకారణ్య యాత్రలో ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ తన పాద మోపడంతో ఈ భూమిని పవిత్రం చేశారు. అంతేకాకుండా రామజల అనేటువంటిది తన బాణంతో నిర్మించినటువంటి జల వనరులు కలిగినటువంటి ఒక చెరువు. అలాగే ఆంజనేయ స్వామి రణమండల, ఆంజనేయ స్వామి చాలా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి రణమండల ఆంజనేయ స్వామి, మంగరాయ ఆంజనేయ స్వామి, వెంగళాపుర ఆంజనేయ స్వామి, ఇలా ఎన్నో ఆంజనేయ స్వాముల వారి యొక్క దివ్య విగ్రహ సన్నిధానంతో పవిత్రమైనటువంటిది ఈ పట్టణం. ఇలాంటి పట్టణానికి ఎంతోమంది ఋషి మునులు, సాధు సంతులు రావటమే కాకుండా కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారు ఇక్కడ విచ్చేసి ఆదవాని నవాబుతో ఆతిథ్యాన్ని స్వీకరించి అందరినీ అనుగ్రహించినటువంటి పవిత్ర స్థలం యాదవగిరి. ఇలాంటి ఆ యాదవగిరిలో ఈరోజు దత్తాత్రేయ స్వామి, శ్రీకృష్ణుల వారు, వినాయకుల వారి విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది జరిగింది. 1968-69 ప్రాంతంలో 64 ఆ ప్రాంతంలో మా రాఘవేంద్ర స్వాముల వారి మఠం పూర్వపీఠాధిపతులు మా తాతగారైనటువంటి శ్రీ సుజీంద్ర తీర్థుల వారు ఇక్కడ విచ్చేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన తదితర ధార్మిక కార్యక్రమాలు చేసినటువంటిది మీ అందరికీ గుర్తుంది. ఆ విగ్రహాలు జీర్ణమైనందువల్ల నూతన విగ్రహాలను చాలా లక్షణాలతో చేయించి కట్టడాలను నిర్మించి శిలామంటపం తదితర కట్టడాలను చేస్తూ చాలా చక్కగా ఈ దేవాలయం ఏర్పాటు అనేటువంటిది చేయడం జరిగింది. ఈ విగ్రహము, దేవాలయము, ఈ పరిసరం అంతా పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి కేంద్రం. ఇక్కడ మన సాళే ఒక సముదాయానికి చెందినటువంటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేయడము, పూజలు చేయడము, భగవంతుని ఆరాధించడం చేస్తూ తరతరాలుగా వస్తున్నటువంటి విషయము. ఇక్కడ వీళ్ళ యొక్క భక్తి, శ్రద్ధ, ఆసక్తిని చూసి మాకు చాలా సంతోషం కలిగింది. ఈరోజు నూతన కట్టడ ఉద్ఘాటనం, ధ్వజస్తంభ స్థాపన, నూతన దత్తాత్రేయ స్వాముల వారి విగ్రహ ప్రతిష్టాపన, శ్రీకృష్ణుల యొక్క ప్రతిష్టాపన, వినాయకుల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాలు ఇవన్నీ శాస్త్రోక్తంగా చాలా చక్కగా వేద పండితుల ద్వారా జరిగింది. మేము కూడా ఇక్కడ రావడం, కలశాభిషేకం అలాగే మహారతి చేయడం ద్వారా అక్కడ సన్నిధానం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థించి పూజలు చేయడం జరిగింది. నేటి నుండి ఈ ప్రాంతం ఇంకా విశేషంగా 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందని, ధార్మిక కార్యక్రమాలు నిరంతరంగా జరగని, అందరికీ అన్ని విధాల కష్టాలు పరిహారం చేసి
భగవంతుడు అన్ని విధాల ఇష్టార్థాలను సమకూర్చుగాక అని భగవంతుని యందు ప్రార్థిస్తూ ఈ ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు, మా మఠం ముఖ్య శిష్యులు, మా మంగరాయ దేవస్థానం విచారణకర్తలు అయినటువంటి నకాతే శ్యాంప్రసాద్ గారు, శ్రీధర్ గారు, తదితర పురోహితులు, అలాగే మన దానప్ప గారు, ఇంకా ఈ సమితియ ముఖ్యస్థులు అందరినీ కూడా పేరు పేరున మనసారా దీవిస్తూ ఎంతోమంది ఆడపడుచులు ఈ కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో పాల్పంచుకోవడం, అన్నదానాది కార్యక్రమాల్లో భజన పూజలో పాల్గొనడం, అలాగే పురుషులు అందరూ కూడా మీరు ఈ కలిసికట్టుగా ఈ సముదాయం వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం భగవంతునికి చేరింది. వారు భగవంతుడు ప్రీతుడయ్యాడు. అందరికీ ఆయన దీవెనలు, రాఘవేంద్ర స్వాముల వారి దీవెనలు, దత్తాత్రేయ స్వామి, శ్రీకృష్ణులు, వినాయకుల దీవెనలు ఎల్లప్పుడూ ఉండుగాక అని ప్రార్థిస్తూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. సర్వే జన